పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 28వ తారీఖు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనము నుండి 51వ వచనం వరకు. కనుక మీరు జాగరూకులై ఉండుడు, ఏలయన మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. కనుక మీరును సిద్ధముగా ఉండుడు, ఏలయన మనిషి కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. విశ్వాసపాత్రుడను వివేకవంతుడను అగు సేవకుడు ఎవడు? యజమానునిచే తన ఇంటి వారందరికీ వేళకు భోజనం పెట్టుటకు నియమింపబడిన వాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. యజమానుడు అట్టివానికి తన ఆస్తి అంతటిపై యాజమాన్యము నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలము వరకు తిరిగి రాడని తనలో తాననుకొని తన తోటి సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు త్రాగుటకు మొదలెడును. అతను ఊహింపని రోజులలో, యోచింపని గడియలో యజమాని తిరిగి వచ్చి ఆ సేవకుణ్ణి శిక్షించి వంచకులతో జమకట్టును. అచట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.